కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే మరో ఘటన వెలుగు చూసింది. టీఎంసీ ఎంపీ, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. నిరసనలో పాల్గొంటే రేప్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా బెదిరించారని ట్వీట్ చేశారు. బెదిరింపులకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాల్ని దారుణంగా రేప్ చేసి హతమార్చిన వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. సినీ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తితో పాటు రిద్ధి సేన్, అలాగే అరిందమ్, మధుమిత సర్కార్ తదితరులు కోల్కతాలో నిర్వహించినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నిరసన తర్వాతే ఆమెకు బెదిరింపు వచ్చిందని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కోల్కతా జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనలో రోజుకో విషయం సంచలనాత్మకంగా మారుతోంది. దాంట్లో భాగంగా ఈ దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే మరో ఘటన వెలుగు చూసింది. టీఎంసీ ఎంపీ, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. నిరసనలో పాల్గొంటే రేప్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా బెదిరించాలని ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా కూడా రోజుకో కొత్త ట్విస్టులతోని, కొత్త మలుపులతోని ఈ కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుంది. రోజుకో ట్విస్ట్ చూస్తున్నాం మనము. తాజాగా మిమీ చక్రవర్తి తనను బెదిరిస్తుందని కూడా టీఎంసీ మాజీ ఎంపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్జికర్ హాస్పిటల్లో వైద్యురాలిని దారుణంగా రేప్ చేసి హతమార్చిన వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. సినీ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తితో పాటు రిద్ధి సేన్, అరిందమ్ సీల్, మాధుమిత సర్కార్ తదితరులు కూడా కోల్కతాలో నిర్వహించిన నిదర్శనలో పాల్గొన్నారు. ఈ నిరసన తర్వాతే ఆమెకు బెదిరింపు వచ్చిందని కూడా తెలుస్తోంది. అయితే నిరసనలో పాల్గొంటే రేప్ చేస్తామని బెదిరించారని ఆమె ఎక్స్ వేదికగా కూడా ప్రకటించడం మిమీ చక్రవర్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఆమె షేర్ చేశారు. అసలు కోల్కతా అనేది భారతదేశంలో ఉందా, లేకపోతే ఏదైనా సపరేట్ దేశంగా విడిపోయిందా అన్నట్టు కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో డెమోక్రసీ, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అనేది లేదో, ప్రజాస్వామ్యంలో అందరికీ నిరసనలు తెలుపుకునే హక్కు ఉందని సాక్షాత్తు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నిన్న జరిగిన విచారణలో కూడా క్లియర్ గా తెలిపారు. అసలు నిరసనకారులు కానీ ఎవరైతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో వారిని నిలువరించకూడదు అని కూడా నిన్న జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. శివ. ఓకే శ్రీచర్, థ్యాంక్ యూ.